హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రియ సఖి 6వ భాగాన్ని వినేద్దాం. తెల్లవారగానే ఇంటి ముందు పెళ్లి పనులు చేస్తున్నారు గజలక్ష్మి తరపు బంధువులు. సీతని రెడీ చేస్తున్నారు కొంతమంది. తన తండ్రి గురించి ఏ ఆచూకీ లేక ఆయనకి ఏమైందో అనే భయం ఇంకా వెంటాడుతుంటే ఇంట్లో ఎవరికి ఆయన డబ్బు మీద తప్ప ఆయన మీద ప్రేమ లేనందుకు బాధపడుతూ కూర్చుంది సీత. పీటల మీద రవీంద్ర, పక్కన మౌనంగా రోధిస్తూ కూర్చుంది సీత. భరత్ తప్పించుకున్నాడని ఫోన్ రాగానే, ఏయ్ పంతులు, మంత్రాలు తర్వాత, ముందు తాలి కట్టించు అన్నాడు రవీంద్ర. బెదిరిపోయిన పంతులు గారు మాంగళ్య ధారణ మంత్రాలు మొదలుపెట్టాడు. ఆపవయ్యా అని అరిచింది ఒక ఆడగొంతు గంభీరంగా. అందరూ అటు తిరిగి చూసి లేచి నిల్చున్నారు. శకుంతలాదేవి అమ్మగారు అన్నారు పంతులు గారు. వెనకే ఉన్నది తన పరివారం మొత్తం. పీటల మీద ఉన్న రవీంద్ర కాలర్ పట్టుకుని లేపి, ఎంత ధైర్యం నీకు నా మనవరాల మెడలో తాలి కట్టడానికి అని అరిచి అలాగే కిందికి విసిరేసింది. ఏంటమ్మా నీ దౌర్జన్యం? కూతురే లేదు, ఇక ఈ ఇంటికి మీకు ఏం సంబంధం లేదు అనుకునే కదా ఆ రోజున ఒకరి మీద ఒకరు శపథాలు చేసుకుని వెళ్లారు అని గొంతు పెంచిన గజలక్ష్మి వైపుకి ఉరిమి చూసి, అందుకే కదా ఇన్ని రోజులు ఈ పక్కకి రానిది, నా మనవరాలు గొంతు కోస్తుంటే చూస్తూ ఉంటారని ఎలా అనుకున్నావు అని గద్దించారు. జరుగుతున్న దాన్ని చూస్తూ తనకి ఏమీ అర్థమవ్వక ప్రేక్షక పాత్ర వహిస్తున్న సీతని చూసి తన దగ్గరికెళ్ళి కౌగిలించుకుని, ఇన్ని రోజులు నీకు దూరంగా ఉండి మేమందరం తప్పు చేశాం, ఇక నుండి నీకు మేమందరం ఉన్నాం అని ధైర్యం చెప్పారు కౌసల్య గారు. సీత వంక ప్రేమగా చూస్తున్నారు శకుంతల గారు, యశోధర గారు. రామా అని గట్టిగా పిలిచారు యశోధర గారు. ఎప్పుడెప్పుడు నా సీతని చేరుతానా అని 1000 కన్నులతో ఎదురుచూస్తున్న రామ భరత్ని భుజాన్ని వేసుకుని వస్తుంటే భరత్ని చూసి విస్తుపోయిన రవీంద్ర రామ్ మీదకి వెళ్ళగానే నైపుణ్యంతో 2 పంచులిచ్చి పడుకోబెట్టి భరత్ని యశోద గారి దగ్గర కూర్చోబెట్టి శరీరం నిండా కళ్ళు చేసుకుని తన సీతని చూస్తూ నిల్చున్నాడు. ప్రేమ చెప్పడానికి మాటలు అవసరం లేదు, కళ్ళు చాలు అన్నట్టుగా ప్రేమ కురిపిస్తున్నాడు అతని చూపుతోని. ఇన్నేళ్ల తన అన్వేషణ తన ముందు ఉండగా ప్రపంచం స్తంభించి భూమి మీద ఇద్దరే ఉన్నారు అన్నంత నిశ్శబ్దం అలుబుకొని తన శ్వాస సీత గుండె చప్పుడు మాత్రమే లయబద్ధంగా వినిపిస్తున్నాయి రామాకి. నిన్నిక్కడ పెట్టుకొని ఎక్కడెక్కడో వెతికాను బంగారం నీకోసం అని అనుకుంటూ ఉండగా, రామా వెళ్ళి పీటల మీద కూర్చో అన్నారు శకుంతలాదేవి గారు. అలాగే గ్రాని అంటూ వెళ్ళగానే బాసికం కట్టారు కౌసల్య గారు. ఎన్నోసార్లు ఈ పెళ్లి సన్నివేశం కలలో వచ్చింది సీత. ఇది నిజమా లేక మళ్ళీ కల కంటున్నానా అని అనుమానంతో కథలు మెడలు లేకుండా ఉంటే మహతి సీతని పట్టుకొని నవ్వుతూ తీసుకొనొచ్చి రామ్ పక్కన కూర్చోబెట్టి వాళ్ళ వెనక నిల్చుంది. కళ్ళు మూతలు పడుతున్న భరత్ వీళ్ళ పెళ్లి చూడ్డానికి లేని ఓపిక తెచ్చుకొని చూస్తున్నాడు. ఏమి చేసైనా పెళ్లి ఆపాలని చేతిలో గన్ పట్టుకొనొచ్చారు విశ్వనాథం గారు, పద్మ, శ్రీనివాస్ గారు. అక్కడ జరుగుతున్నది చూసి మనసు సంతోషంలో తేలుతుంటే కళ్ళల్లో ఇన్నేళ్లుగా ఉన్న కన్నీళ్లు ఇప్పుడు ఆనంద బాష్పాలుగా రాలుతుంటే అడుగులు అడుగు వేస్తూ వచ్చి అక్కడ నిల్చున్నారు. ఎదురుగా తండ్రి నవ్వు చూసి ధైర్యంగా పీటల మీద కూర్చుంది సీత. ఇప్పటి వరకు తండ్రి గురించి ఉన్న ఆందోళన ఇప్పుడు తన మొహంలో లేదు. అయ్యా, కన్యాదానం ఎవరు చేస్తారు అని పంతులు గారు అడగగానే నేను అన్నారు విశ్వనాథం గారు. అప్పటి వరకు ఆయన్ని చూడని వాళ్ళు కళ్ళు పెద్దవి చేసి ఏదో వింతను చూస్తున్నట్టు చూస్తున్నారు. గజలక్ష్మి గారికి అయితే కాళ్ళ కింద భూమి చీలిపోయి అందులోకి తను కూరుకుపోతున్నట్టుగా అనిపించింది. కన్యాదానం సతీ సమేతంగా చెయ్యాలి కనుక కన్నెర్ర చేసి ఆవిడ్ని చూడగానే మాట మాత్రమైనా మాట్లాడకుండా వచ్చి ఆయన పక్కన కూర్చుని వణుకుతున్న చేతులతో నీళ్లు జారవిడిచింది. ఇది చూస్తున్న సీత ఆనందానికి ఆకాశమే హద్దయింది. ముహూర్త సమయానికి సీత మెడలో రామ్ తాలి కట్టాడు. పెళ్లి ఆపడానికి ఆఖరుగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయడానికి వచ్చిన ఊరు జనం కూడా శకుంతలాదేవి గారిని అక్కడ జరుగుతున్న పెళ్లిని చూసి మనసు నిండుగా దీవించారు కొత్త జంటని. ఒక మాట మాట్లాడకుండా ఇన్ని రోజులు కనీసం చూడకుండా ఇష్టపడిన అమ్మాయిని ఆఖరి నిమిషంలో దక్కించుకున్న రామ ఆనందం పట్టలేక గాల్లో తేలుతున్నాడు. వాళ్ళ పెళ్లికి మూల కారణమైన భరత్ పెళ్లి చూసి కూర్చున్న కుర్చీలో వెనక్కి వాళ్లాడు. శరత్ గారు, శ్రీనివాస్ గారి సహాయంతో భరత్ని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. ఈశ్వర్ కూడా వాళ్ళ వెంటే వెళ్ళాడు. మేనకోడలి జీవితం అగాధమవుతుందని భయపడిన పద్మ అక్కడ రామ్ పక్కనున్న సీతని చూసి వాళ్ళు సీతారాముల్ని తలపిస్తుంటే దేవుడు తనకి అన్యాయం చేయలేదనుకుంటూ కళ్ళనీళ్లు తుడుచుకుని సీతని హత్తుకున్నారు. కౌసల్య గారు సీత తల నిమురుతూ పద్మగారి భుజం మీద చెయ్యి వేసి ఆవిడ వంక చూసి చిన్నగా నవ్వారు. సీతని అలాగే పట్టుకుని కౌసల్య గారికి చేతులు జోడించారు పద్మగారు. గాయాలతో ఉన్న భరత్ని చూసి నిల్చున్న చోటే కూలిపోయిన అనిత ముందు రోజు తనతో భరత్ మాట్లాడిన మాటలు తలుచుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంది.
మొదటి చూపులో నేను ఇష్టపడ్డాను కదే. జీవితాంతం నువ్వు నాతోనే ఉండాలి అనుకున్నాను కానీ, జీవితంలో నిన్ను మళ్ళీ కనీసం చూడొద్దని అనుకుంటున్నాననేసి వెళ్ళిపోయిన భరత్‌ని ఒంటి నిండా గాయాలతో చూసి 2 చేతులతో తల కొట్టుకుంటూ ఏడుస్తుంది అనిత తన గదిలో కింద కూర్చుని. తన చుట్టూ జరిగేది ఏదీ తనకు సంబంధం లేనట్టుగా సీతనే చూస్తూ కూర్చున్నాడు రామ. పంతులు గారు చెప్పడంతో తన చిటికిన వేలు సీత పట్టుకోవడానికి వీలుగా తెరిచి ఉంచాడు రామ్. తన ప్రియసఖి చేతి స్పర్శ కోసం మనసు ఉవ్విళ్ళూరుతుంది. నిమిషం ఆలస్యం కూడా యుగాన్ని తలపిస్తుంటే తన ఎదురుచూపులు ఫలించి అతని చిటికిన వేలని తన చిటికిన వేలతో ముడివేసింది సీత. చేతి స్పర్శలోనే ఒకరి గుండె వేగం మరొకరికి తెలుస్తుంది. రామ్ అడుగులో అడుగు వేస్తూ అతని వెంట 7 అడుగులు నడిచింది సీత. ఏ కష్టమైనా ఇక నుండి నిన్ను చేరాలి అంటే నన్ను దాటాలి సీత అనుకున్నాడు రామ్. కష్టం ఎలాంటిదైనా ఆయన వెంట ఉండేలాగా చూడు రామయ్య తండ్రి అనుకుంటుంది సీత. అరుంధతి నక్షత్రం చూపిస్తూ నీకు నేను చెప్పే మొదటి మరియు ఆఖరి అబద్ధం ఇదే సీత అనుకున్నాడు రామ. తర్వాత తలంబ్రాల తంతు జరుగుతుంటే నిజంగా సీతారాములు మండపంలో కూర్చుని తలంబ్రాల ఆట ఆడుతున్నారా అన్నంత ముచ్చటగా ఉంది చూసేవారికి. సీత పాదం ముందు తన అరిచేయి చాపాడు రామ్. తన పాదం ఎత్తి రామ్ చేతిలో పెట్టి అతను అపురూపంగా పాదాన్ని చేతిలోకి ఇమిడ్చుకోగానే గట్టిగా కళ్ళు మూసుకుంది సీత. చేతిలో ఉన్న సీత పాదం చూడగానే రామ్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. కౌసల్య గారు అందించిన మెట్టెలు పెట్టాడు రామ్. కౌసల్య గారు ఆవిడ చేతికున్న ఉంగరాన్ని తీసి వాళ్ళ ఇంటి ఆడపిల్లైన మహాతో సీతకి పెట్టించారు. చేతికి ఉంగరం పెట్టి సీత బుగ్గ మీద ముద్దు పెట్టి నవ్వింది మహా. ప్రతిగా సీత కూడా చిన్నగా నవ్వింది. అలా నవ్వంగానే హాయ్ అంటూ రామ్ని పలకరించింది. సీతపై పన్ను. తనకి మరింత అందాన్ని పెంచుతున్న ఆ పన్ను మీద పన్ను, ఒక బుగ్గ మీద పడిన సొట్ట, విచ్చుకున్న గులాబీ లాంటి ముఖార విందం, చూసే కొద్దీ చూడాలనిపించే సింపుల్ స్మైల్ రామ్ని కట్టిపడేస్తున్నాయి. ఇక బయలుదేరే సమయం దగ్గర పడే కొద్దీ సీతలో భయం అంతకంతకు పెరుగుతుంది. ఇన్నేళ్లుగా మంచాన ఉన్న తండ్రి ఇప్పుడు కోలుకున్నప్పటికీ తనని పట్టించుకునే వాళ్ళు లేని ఆ ఇంట్లో వదిలి వెళ్లాలంటే ఏదో భయం ఆవరిస్తుంది మదిలో. అప్పగింతల కార్యక్రమం పద్మాగారి చేతుల మీదుగా జరిపించారు. సీత అప్పగింతలు తనకి బాధ భయం బదులు సంతోషం ధైర్యాన్ని ఇస్తున్నాయి అని కలలో కూడా ఎన్నడూ కలలేదు ఆమె. సీత కంట్లో నీళ్లు మళ్లీ తొంగి చూశాయి. తండ్రిని పట్టుకుని బోరుని ఏడ్చేసింది. సీత తల నిమురుతూ ఇక నీ గురించి నాకే బెంగా లేదు చిట్టి తల్లి. దేవుడికి బంగారు పూలతో పూజ చేసిన నీ భర్త లాంటి భర్త తోడు దొరకడు ఏ ఆడపిల్లకి. ఆనందంగా వెళ్ళిరా బంగారు అంటాడు ఆయన సీత చుబుకం పట్టుకుని తల పైకెత్తి కన్నీళ్లు తుడుస్తూ. ఆ పిదప పద్మ శ్రీనివాస్ గారు కూడా సంతోషంగా సీతని సాగనంపారు. ముందుకు వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చి గజలక్ష్మి గారి చేయి పట్టుకుని వెళ్ళొస్తాను పిన్ని అని చెప్పి నాన్న అనిత జాగ్రత్త అని చెప్పి కళ్ళు తుడుచుకుంది. అంటూ తల పక్కకు తిప్పేసింది ఆవిడ. 4 అడుగులు ముందుకు వేసి మళ్లీ పరుగున వాళ్ళ నాన్న గుండెలపైకి చేరింది సీత. ఆయన సీతని ఓదార్చి తీసుకొచ్చి రామ్ చేతిలో తన చేతిని పెట్టి మాట్లాడలేక కన్నీళ్లు పై పంచెతో అద్దుకున్నారు. జరుగుతున్నది చూస్తున్న దశరథ్ గారు విశ్వనాథం గారి భుజం తట్టి మహావైపు చేయి చాపి మహా దగ్గరకు రాగానే ఇప్పటి వరకు నాకు ఒక కూతురు ఇకపై 2 బావా అన్నాడు. ఆ మాటే మనసుని తేలికపరిచింది. సీత కంతడి చూస్తూ తన కళ్ళు చెమర్చగా ఏడుస్తున్న సీత భుజం చుట్టూ చెయ్యేసి మెల్లగా తట్టాడు రామ్. ఆ చర్యలో తనకి తన భర్త ఎంత ధైర్యం ప్రేమ నమ్మకం పంచుతాడో పసిగట్టేసింది సీత. రామ్ పక్కనే కూర్చొని కిటికీ నుండి వాళ్ళ నాన్నని చూస్తూ అందరి వైపు చెయ్యి ఊపుతుంది సీత. 24 గంటల్లో ఊహించని మలుపు తిరిగిన తన జీవితం నిజమా కళ అనే అయోమయంలో ఇంకా తనుంది. మెల్లగా బయలుదేరిన వారి ప్రయాణం జోరందుకుంది. యశోధర గారు కారుని గుడివైపు మళ్లించమని చెప్పగా అటుగా అన్ని కార్లు సాగాయి. నూతన దంపతులుగా గుడిలో అడుగుపెట్టి దేవుడి దర్శనం చేసుకుని నిన్ను నమ్మిన వారిని నువ్వెప్పుడు వదిలిపెట్టవని తెలుసు. ఇక ముందు ఏం జరగబోతుందో నాకు తెలియదు కానీ ఏమి జరిగినా అది తట్టుకునే శక్తి నాకు ఇవ్వు స్వామి అని మొక్కుకుని పెద్దవాళ్ళు పూజారి గారితో మాట్లాడుతూ ఉండగా మెల్లగా వెళ్లి కొనలలో పాదం మాత్రం మునిగే విధంగా కాలు పెట్టి కూర్చుంది సీత. రామ్ కండువ తన చీర కొంగికి ముడివేస్తుండడంతో అది సీత చేతిలో పెట్టి ఫోన్ మాట్లాడటానికి బయటికెళ్లాడు రామ్. కొలను దగ్గరున్న కూర్చున్న సీతను చూపించి మా సీతమ్మ కాలినడకన గుడికి రానిది ఈ ఒక్కరోజే బాబు. ఊర్లో ఉన్న సాదాసీదా జనం కూడా ఆటోలో రిక్షాలో వస్తున్న ఈ రోజుల్లో కొన్ని వందల ఎకరాల జమీనికి వారసురాలై ఉండి కూడా నడిచే వచ్చేది. ఆ మహాతల్లి అలా ఆడించింది అంటూ సీత గురించిన విషయాలు చెప్తున్నారు చిన్న పూజారి గారు. తను ఇన్ని రోజులు ఎలా పెరిగిందో తలుచుకుని గట్టిగా కళ్ళు మూసుకుని శ్వాస వదిలి
సీత వంక చూశాడు రామ్. తను నీటిలో పెట్టిన పాదం చుట్టూ చిన్ని చిన్ని చేప పిల్లలు చేరి ఉన్నాయి. అవి తన పాదాన్ని తాకుతుంటే కళ్ళు మూసుకుని పంటి కింద పెదవిని బిగబెట్టి కూర్చుంది సీత. పూజారి గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ ప్రయాణానికి సిద్ధమయ్యారందరూ. వాళ్ళేమీ తినలేదని గ్రహించి గుడికెళ్తున్నట్టు తెలిసి వారికి త్వరగా అల్పాహారం ఏర్పాటు చేసి గుడి దగ్గరికి తీసుకెళ్లారు పద్మ, శ్రీనివాస్ గారు. ప్రేమగా వాళ్ళు తెచ్చింది తినేసి మరుసటి రోజు జరగనున్న వ్రతానికి రావాలని వారికి చెప్పి హైదరాబాద్ వైపు కారుని పరుగులు పెట్టించారు. ఉదయం నుండి అయోమయంలో చితికిపోయిన తన మెదడు కాస్త విశ్రాంతి కోరి అలా కళ్ళు మూసేసింది సీత. ఎంత చూసినా తనివి తీరని రామ్ అలా చూస్తూ ఉండిపోయాడు. తని తాకాలని మనసు మారం చేస్తుంటే, బుద్ధి తప్పు అని హెచ్చరిస్తుంటే, తన ఎడమ చేతికి దగ్గరలో ఉన్న సీత కుడి చేయిని మురిపెంగా చూస్తూ మెల్లగా చేతిని ఒక్కో అంగుళం నడిపించి సీత చేయిని తాకే ఆఖరి నిమిషంలో నిద్దట్లో చేతిని జరిపేసింది సీత. ఆశ నీరు కారిపోయిన రామ్ అమాయకంగా ప్రశాంతంగా పసిపాపలాగా నిద్రపోతూ తలకి ఏ సపోర్టు లేక తూలుతున్న తన సీత తలకి సపోర్ట్ ఇస్తూ దగ్గరికి జరిగి కూర్చున్నాడు. తన భుజం ఆసరాగా చేసుకుని పడుకుంది సీత. సీత తల మీద తన తల పెట్టి ఆ నిమిషాన్ని ఆస్వాదిస్తూ నిద్రపోయాడు రామ్. మధ్యలో హాస్పిటల్ దగ్గర ట్రీట్మెంట్ అయిపోయిన భరత్ని కూడా తమతో పాటే ఇంటికి తీసుకెళ్లారు. కారు కుదుపులకి మెలకు వచ్చిన సీత తనెక్కడుందో చూసుకుని లేవబోయి తన తల మీద బరువుగా అనిపించి అదేంటో అర్థమై కదిలితే తను నిద్రలేస్తాడేమో అని అలాగే ఉండిపోయింది. ఏ ధైర్యంతో పెళ్లి చేసుకున్నావు నువ్వు అసలు? ఆ అబ్బాయి ఎలా ఉంటాడో తెలీదు, ఏం చేస్తాడో, ఎలాంటి అలవాట్లు ఉన్నాయో, కనీసం అబ్బాయి పేరైనా తెలియకుండా ఎలా చేసుకున్నావని తన్ని తాను ప్రశ్నించుకుంటుంది సీత. అది నమ్మకం. పాణిగ్రహణంలో నా చేతిని ఆయన పట్టుకున్న తీరే చెప్తుంది ఎప్పటికీ నన్ను వదిలిపెట్టడని. మెట్టెలు పెడుతున్నప్పుడు నా పాదం చూస్తే ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ కన్నీటి బిందువుల్లో వెచ్చదనం చెప్తుంది నన్ను కష్టపెట్టడు అని. తన మనసుకి తాను సమాధానం చెప్పుకుంది. ఆహా, చాలా తెలుసుకున్నావు అంటుంది తన మనసు. ఎదురుగా ఉన్న మిర్రర్లో తన తల మీద తలపెట్టి పడుకున్న రామ్ని ఇప్పుడు కల్లారా చూసింది సీత. ఉదయం ఒకసారి చూసింది కానీ ఆయన రూపం మనసులో ముద్రించుకునే స్థితిలో అప్పుడు మనసు లేదు. అమ్మాయిలు చూపు తిప్పుకోలేని అందం, నిద్దట్లో కూడా నవ్వుతున్నట్టుగా ఉన్న ముఖ వర్చస్సు, విశాలమైన నుదురు, ఒత్తైన జుట్టు. అలా రామ్ని చూస్తూ మళ్ళీ నిద్రపోయింది సీత. రాత్రి అవుతుండగా ఇంటి ముందు వరుసగా ఆగాయి కార్లు. అందరూ కారు దిగి సీతారాం కోసం చూస్తున్నారు. కౌసల్య గారు కారు అద్దంలో నుండి నిద్రపోతున్న ఇద్దరిని చూసి తనలో తాను నవ్వుకుని చేతితో దిష్టి తీసి రామా అన్నారు. టక్కున లేచింది సీత ఉలిక్కిపడి. సీత లేవంగానే రామ్ కూడా కళ్ళు తెరిచి కంగారుగా చూస్తున్న సీత చేతిని చిన్నగా తన వేలతో తట్టాడు. సీత కాస్త కుదురుపడగాని తన వైపున్న డోర్ తీసి సీత దిగిన తర్వాత కారు దిగి సీత పక్కనే నిల్చున్నాడు రామ్. నుదుటిన కళ్యాణ తిలకం, బాసికం, బుగ్గన చుక్కతో చూడముచ్చటగా ఉన్న ఇద్దరిని అలా పక్కపక్కన చూసి మురిసిపోయారు యశోధర గారు. ఇన్ని రోజులు మనవరాల్ని పట్టించుకోకపోయినా తన జీవితం ఆ రాబందుల బారి నుండి కాపాడగలిగాను అనే తృప్తి మిగిలిపోయింది శకుంతలాదేవి గారికి. తన కూతురి పోలికలతో ఉన్న సీతని చూస్తూ గత తాలూకు జ్ఞాపకాలు గుర్తుకొస్తున్న మురిపంగా సీతా సమేత రాముణ్ణి చూస్తూ ఉన్నారావిడ. కౌసల్య గారి ఇంట్లోకి వెళ్లి దిష్టి తీయడానికి కుంకుమ నీళ్లు, హారతి పట్టుకొనొచ్చారు. ఇద్దరిని గుమ్మం దగ్గర నిల్చోబెట్టి దిష్టి తీసి బొట్టు పెట్టి కుడికాలు పెట్టి ఇంట్లోకి రమ్మని చెప్తూ ఆ నీళ్లని పనమ్మాయికిచ్చేశారు. అప్పటికే చుట్టూ చేరిపోయింది కోతిమూక లాంటి పిల్ల బ్యాచ్. అలా ఎలా రాణిస్తాం పెద్దమ్మా అంటూ కౌసల్య గారిని ఆపి ఆ పిల్ల బ్యాచ్ లీడర్ అయిన మహా, ఏమండోయ్ వదిన గారు, ఇంట్లోకి ఎంట్రీ కావాలంటే పేర్లు చెప్పండి అంటుంది. ఆహా, మా అక్క మాత్రమేనా, ముందు మీ అన్నయ్యని చెప్పమను అంటూ సీత పక్కన చేరిపోయారు రామ్కి వరుసైన మరదళ్ళు, బావ మరదళ్ళు. వీళ్ళు ఇలా ఉంటే రామ్ పేరు తెలియక సతమతమవుతుంది సీత. వెంటనే ఇందాక కారులో తనని నిద్రలేపడానికి ఆయన్ని రామా అని పిలిచారు కదా అంటే ఈయన పేరు రామ్ అయి ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటుంది సీత. తన మౌనం తప్ప మాటలు వినని రామ్ సీత నోటి వెంట తను వినే మొదటి పాట తన పేరవడంతో మనసు గాలిలో తేలుతున్నా కాళ్ళు నేల మీద నిలబడ్డాయి. వదినగారు చెప్పాలండి అంటుంది మహా. రామ్ చిరు మందహాసంతో సీత వంక చూస్తున్నాడు. సీతకు మాత్రం నోరు పెకలడం లేదు, మాట రావడం లేదు. అతి కష్టం మీద రామ్ అని చెప్తుంది. ఆహా, అలా కాదు, పూర్తి పేరు చెప్పాలి, మీ ఆయన గారి పేరుకి ఇంకో తోకుంటుంది అంటుంది మహా. సీత బాగా ఆలోచించి ఏమై ఉంటుంది ఈయన గారి పేరు అనుకుంటూ శ్రీరామ్ అంటుంది మెల్లగా చేతులు నలుపుకుంటూ. మా అక్క చెప్పేసింది, ఇక మీ అన్నయ్యని చెప్పమను అన్నాడు.
సీతకి తమ్ముడు వరుస అయినవాడు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని సీత. అందరూ చూపు రామ్ వైపు తిప్పారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.